శ్రీరాముడు అవతారాన్ని చాలించి విష్ణుమూర్తిగా వైకుంఠానికి వెళ్ళిపోతాడు. కానీ భద్రుడు ఆ శ్రీరామ రాక కోసమే తపస్సు చేస్తూనే ఉంటాడు. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి భద్రుడికిచ్చిన మాట గుర్తుకు వచ్చి హడావిడిగా భూలోకానికి పయనమవుతాడు. తొందరలో ఆ శ్రీ మహావిష్ణువు కుడి చేతిలో ఉండాల్సిన సుదర్శన చక్రం ఎడమ చేతిలో, తన ఎడమ చేతిలో ఉండాల్సిన శంకువు కుడి చేతిలోకి తీసుకుంటాడు. భద్రుడు భద్రగిరిపై ఆ శ్రీరామ అవతారంలో కొలువై ఉండాలని కోరాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు విల్లుని కూడా తీసుకొని లక్ష్మీదేవిని సీతమ్మ వారిగా ఆదిశేషుడిని లక్ష్మణుడి అవతారంలో భద్రగిరికి పయనమవుతాడు. భద్రుడి ముందు ప్రత్యక్షమైన సీతారామచంద్రుని లక్ష్మణుణ్ణి చూసి భద్రుడు మిక్కిలి సంతోషిస్తాడు. శ్రీరాముడు భద్రుణ్ణి ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు భద్రుడు ఆ శ్రీరాముణ్ణి తన తలపై నివాసముండమని కోరుకుంటాడు. ఈ పంచభూతాలు ఉన్నంతకాలం నేను సీత లక్ష్మణ సమేతంగా ఇక్కడే కొలువుండి భక్తుల కోరికలను తీర్చుతామని, అదేవిధంగా భద్రుణ్ణి దర్శించిన వారికి పుణ్యఫలం దక్కుతుందని వరం ఇస్తాడు ఆ శ్రీరామచంద్రమూర్తి.